మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి, మనందరికి స్ఫూర్తి. జగమెరిగిన నాగిరెడ్డి, జగమెరిగిన నాగిరెడ్డి, జగజగీయ మూర్తి, జనజ్వాలా దీప్తి. అరుణారుణ వజ్ర ఖచిత ఖడ్గధార నాగిరెడ్డి. వజ్రం ఎర్రగా ఉండదు, కానీ ఎర్రనైన వజ్రం. అరుణారుణ వజ్ర ఖడ్గ, అరుణారుణ వజ్ర ఖచిత ఖడ్గధార నాగిరెడ్డి. అణు అణువున వజ్రం కఠినం, అణు అణువున కరిగే దయా కరుణధార నాగిరెడ్డి. క్షణం 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 అనుక్షణం రణంలాగా కదిలినాడు. క్షణం క్షణం అనుక్షణం రణంలాగా కదిలినాడు. దినం దినం జీవితాన్ని పణం పెట్టి నిలిచినాడు. దినం దినం జీవితాన్ని పణం పెట్టి నిలిచినాడు. జననం మరణం మధ్యన, జననం మరణం మధ్యన జనం కొరకు బతికినాడు. జననం మరణం నడుమన జనం కొరకు బ్రతికినాడు. మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి. తెల్లవాడు, చాలా ఆశ్చర్యం. ఆంగ్లేయుడు, ఆ తర్వాత మన పాలకులు కూడా ఆశ్చర్యం. తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పరిపాలనలో, తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పరిపాలనలో రాజద్రోహి ముద్రపడిన మాతృభూమి ప్రేమికుడు. రాజద్రోహి ముద్రపడిన మాతృభూమి ప్రేమికుడు. జీవితమే తన జీవితమే, జీవితమే కమ్యూనిస్టు చరిత్రగా, జీవితమే భారతీయ కమ్యూనిస్టు చరిత్రగా విప్లవ జెండా పట్టిన అనంత అనంత మహాత్ముడతడు మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి. కటకటాల జైలులోన, జైల్లో ఆయనకి ఏమవసరమయ్యా మల్లె చెట్లు పెట్టడానికి? కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు. కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు. స్నేహ స్నేహం స్వేచ్ఛ విప్లవ పావురమై ఎగిరినాడు మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి. మా అమ్మ చెప్తే నాకు ఆశ్చర్యమైంది. సన్నిహితం చేసుకున్నాడని తెలీదు. బావమరిది ముఖ్యమంత్రి పీఠంపై ఉంటే, బావమరిది ముఖ్యమంత్రి పీఠంపై ఉంటే, కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు. కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు. వర్గ శత్రువుల వైపున కన్న తండ్రి ఉంటే, వర్గ శత్రువుల పైన కన్న తండ్రి ఉంటే, ఖబర్దార్ సుబ్బారెడ్డి, ఆయన నాన్న పేరు సుబ్బారెడ్డి గారు, ఖబర్దార్ సుబ్బారెడ్డి అని చెప్పిన కమ్యూనిజాన్ని బద్ధుడతడు మన తరిమెల నాగిరెడ్డి. బాతా ఖానీ షాపని అసెంబ్లీ, బాతా ఖానీ షాపని అసెంబ్లీని వదిలివేసి ఆఖరి ఊపిరిదాకా ఆగని రణయాత్రికుడు మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి. జననం మరణం మధ్య
మధ్యన జనం కొరకు బ్రతికినాడు మన తరిమెల నాగిరెడ్డి. నాయకులు ఎలా ఉండాలో స్పష్టత, సమకాలీనత, నిజాయితీ, దూరదృష్టి. స్పష్టత, సమకాలీనత, నిజాయితీ, దూరదృష్టి, సమరూపుడే నాయకుడని ఆచరించి చూపినాడు మన తరిమెల నాగిరెడ్డి. విదేశీ అప్పులను తెచ్చి, చాలా సిగ్గేస్తుంది, విదేశీ అప్పులను తెచ్చి స్వదేశీ పత్రికలలోన సదా పోసు కొట్టే ముఖ్యమంత్రుల ప్రధానులను నేను 5,000 కోట్లు తెచ్చా. అదేంటయ్యా, అది ఏమన్నా నీళ్ళ దొవ్వి ఏమన్నా వజ్రాలు తీశారు ఏమన్నా? నేను 5,000 కోట్లు తెచ్చాను. ఒక ఆయనంటే నేను 25,000 కోట్లు తెచ్చా. ఇతంది ఇంతలావు ఫోటో అయితే ఆయన అంతలావు ఫోటో ఉంటది, నిలువెత్తు ఫోటోలు ఉంటాయి. విదేశీ అప్పులను తెచ్చి స్వదేశ పత్రికలలోన సదా పోజు పెట్టే ముఖ్యమంత్రి ప్రధానులను ఎన్నాళ్ళీ భారతాన్ని తాకట్టులు పెడతారని ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని బ్రహ్మేంద్ర స్వామి పుట్టిన నేల ఇది, రాయలసీమ. ఆయన కూడా బ్రహ్మేంద్ర స్వామి, కానీ ఎరుపెక్కిన బ్రహ్మేంద్ర స్వామి. ఎన్నాళ్ళీ భారతాన్ని తాకట్టులో పెడతారని ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని. జననం మరణం మధ్యన జనం కొరకు బతికిన మన తరిమెల నాగిరెడ్డి మానవతామూర్తి. సమాజ భావనకై పోరాడే కమ్యూనిస్టులెప్పుడు జాతి వ్యతిరేకులు కానే కాదు. విదేశీయ కంపెనీల, సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు, విదేశీయ కంపెనీల వరల్డ్ బ్యాంకు అధికారుల ఆజ్ఞలకు తల వంచే నాటి నేటి పాలకులే భారత జాతీయతకు విఘాతకులు అన్నాడు మన తరిమెల నాగిరెడ్డి. మిత అతి అవకాశవాదాలకు ఎదురు నిలిచి, ఒకసారి బహుశా ఇక్కడే అనుకుంటా, ఆయనకు పోస్టర్లని కొంతమంది వేసి విప్లవ ద్రోహి అని ఆయన పోస్టర్లు వేస్తే ఆ పోస్టర్లు చింపేద్దామన్నారు ఆయన యొక్క సహచరులు. అప్పుడు అన్నాడు ఆయన, వద్దు ఉండనివ్వండి, వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇద్దాం. దాన్ని మనం జనం విసిరే పూలనే కాదు, రాళ్లను కూడా ఎదుర్కొన్నవాడే నిజమైన ప్రజానాయకుడు అన్నాడు మహానుభావుడు.